హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చింతపండు పులుసుతో పులిహోర ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. దానికోసం ముందుగా మనం చింతపండు నానబెట్టుకొని దాంట్లోని రసాన్ని అంతా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ దానిలోని రసాన్ని అంతా వేరొక బౌల్లోకి తీసుకోవాలి. అలా చింతపండులోని రసం అంతా అయ్యేంత వరకు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ దానిలోని రసాన్ని అంతా తీసుకొని స్టవ్ మీద పెట్టేసి కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు, సాల్ట్, అలాగే కరివేపాకు కూడా వేసి దగ్గరకు అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. ఇది లో ఫ్లేమ్లోనే ఉడికించుకుంటే బాగుంటుందండి. లో ఫ్లేమ్లో ఉడికించకపోతే పొంగిపోతుంది. ఒకవేళ మనం లో ఫ్లేమ్లో పెట్టినా కూడా మనకేమైనా పొంగినట్లు అనిపిస్తే కొద్దిగా నూనె కూడా వేసి దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకోండి. అంతే అండి, ఎంతో సింపుల్గా మనకి పులిహోర పులుసు అనేది రెడీ అయిపోతుందండి. ఇది ఒక 1 month వరకు స్టోర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం రైస్ ప్రిపేర్ చేసుకుందాము. ఈ రైస్ కోసం, పులిహోర రైస్ కోసం మనం గ్లాసున్నర వాటర్ మాత్రమే తీసుకొని రైస్ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అలాగే ఇప్పుడు మనం పులిహోరలోకి కావాల్సిన తాలింపుని రెడీ చేసుకుందాం. దానికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో తగినంత ఆయిల్ పోసుకొని మనకు కావాల్సినంత పల్లీలు కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలండి. అలా లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకుంటే పల్లీలు లోపల వరకు కూడా బాగా రోస్ట్ అయ్యి టేస్టీగా, క్రంచీగా ఉంటాయండి. అవి రోస్ట్ అయిన తర్వాత వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని తాలింపు సామాన్లు, గుప్పెడు దంచిన వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసి అందులో కొద్దిగా పసుపు కూడా వేసుకొని దగ్గరగా బాగా ఫ్రై అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోవాలండి. అంతే అండి, తాలింపు అనేది మనకి రెడీ అయిపోతుంది. ఈ తాలింపు రెడీ అయిన తర్వాత మనం ముందుగా చల్లారబెట్టాం కదండి రైసు, కొద్దిగా వేడి మీద కంటే కొద్దిగా చల్లారిన రైస్లో కలిపితేనే పులిహోర అనేది టేస్టీగా ఉంటుందండి. అందుకని రైస్ కొంచెం మనం ఫ్యాన్ కింద చల్లారే వరకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న తాలింపుని, పల్లీలు, పులుసు ఉంటుంది కదండి, చింతపండు పులుసు ఉడకబెట్టుకున్నాం కదా, దాన్ని కూడా కలిపి మంచిగా రైస్కి అంతా పట్టేంత వరకు కలుపుకోవాలండి. చాలామంది చాలా ఏరియాలో చాలా రకాలుగా చేస్తారండి. ఇది ఒక రకం. కొంతమంది ఆవపెట్టి కూడా చేస్తారు, కొంతమంది ఇంగు కూడా వేస్తారు. ఎలా చేసినా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ రైస్ అంతటికి పట్టేంత వరకు బాగా కలుపుకోవాలండి. మనకు ఉప్పు, పులుపు అన్నీ ఇప్పుడే చూసుకొని అడ్జస్ట్ చేసుకొని రైస్కి అంతటికీ పట్టేంత వరకు బాగా తిప్పుకొని, నాకు తెలిసి ఇలా గరిటెతో కన్నా చేతితో కలిపితేనే చాలా బాగుంటుందండి, నా ఫీలింగ్ అండి. మీరేమంటారు? అందుకని ఒకసారి చేతితో కలపండి, బాగా అంటే బాగా చాలా బాగుంటుంది. చేతితో మంచిగా రైస్ అంతటికి పట్టేంత వరకు ఉప్పు, పులుపు అన్నీ అడ్జస్ట్ అయ్యేలేదో చూసుకొని మంచిగా కలిపేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే, ఎంతో కలర్ఫుల్గా ఉండే పులిహోర అనేది రెడీ అయిపోతుందండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో? ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.